హలో ఒక్కసారి చూడండి ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ చేస్తున్నాం అండ్ స్టాటిక్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అవునా. ఎస్, అయితే ఇప్పుడు మీరు చూడండి డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అవి ఎంతవరకు సరిపోతాయి? కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. మీరు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేయడానికి టైం సరిపోతుంది అవునా. సో అందుకనే మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్ తీసుకొని వస్తాం, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి విచ్ యూ ఆఫెన్ మిస్ టు రీడ్, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. డౌన్ టు ఎర్త్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరమ్మా. డైలీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఇంకే సోర్సెస్ చదవాలనేది కూడా మనం చెప్తాం. అండ్ ట్రిక్స్ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ అయినా వస్తే వాటిని లాజికల్గా ఏ విధంగా కన్క్లూషన్ చేసుకోవాలో చూస్తాము. క్లియర్? మీరు 2021 పేపర్ చూసారు కదా, ఇప్పుడు 2022 ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది? చాలా టిపికల్గా వచ్చింది. దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఒక్కసారి చూడండి, మనం అన్నీ కవర్ చేస్తూ టోటల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. క్లియర్? సో ఇక్కడ మనం ఫీజు చూడమ్మా, 10,000 ఇది కేవలం 5,000కి తీసుకొచ్చాం. అది కూడా ఆగస్ట్ 30 వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆఫర్ ఉంచడం జరిగిందమ్మా. 30th ఆగస్ట్ తర్వాత మనకి ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్తుంది. ఇనీషియల్గా ఇనాగరేషన్ ఆఫర్ తీసుకొచ్చాం అండ్ ఆ తర్వాత మళ్ళా ఇదే ఆఫర్ దీని మీద పెట్టడం అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే పెరుగుతుంది కాబట్టి చూడండి, బోత్ మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ అవుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ బేస్లో కూడా కవర్ అయినట్టు యోజన, కురుక్షేత్ర కూడా మనం చేస్తాము. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయినట్టే. క్లియర్? సో ఒకసారి చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంత తక్కువలో మీకు ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. చూస్తున్నారు కదా, డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం అండ్ మీరు పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. ఎస్, అదే మీరు క్లాస్లో కూడా జాయిన్ అయ్యి కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు కూడా ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే కాబట్టి టైం దగ్గర పడుతుందమ్మా. వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా, కేవలం 60,000కి. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్? సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్, ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553.
అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్, అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా, హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్? సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్? ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్? సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. యూపీఎస్సీ రిలవెంట్గా ఉన్నవి. డేట్ చూడండి, 25/8/2022. క్లియర్? సో ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో రిలవెంట్వి, ఇంపార్టెంట్వి అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. చూడండమ్మా. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్డ్ MCQ ఒక్కసారి చూడమ్మా. కరెంట్ అఫైర్స్ బేస్డ్ MCQ క్వశ్చన్: కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లియర్? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే సి ఫస్ట్ ప్రొవిజన్స్: బినామీ ట్రాన్సాక్షన్స్. Binami transactions are illegal under Binami Transactions Prohibition Act. And this law applies prospectively. Clear? Prospectively, full stop. Clear? సో గుర్తుంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అండ్ రెట్రోస్పెక్టివ్ చెప్పాము. సో ఈ స్టేట్మెంట్ అనేది చూడండి. అండ్ నెక్స్ట్, ఆల్ ది పర్సన్స్ అండర్ దిస్ లా who are involved in Binami transactions are put under bar. అంటే జైల్లో పెడతారు అని. క్లియర్? సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ వన్, only two, both, none. క్లియర్? సో ఎస్. సో అయితే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అని నిన్న మనం చూసుకున్నాం, అవునా? కరెంట్ అఫైర్స్లో బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఈ లాస్ అన్నీ ప్రాస్పెక్టివ్గానే అప్లై అవుతాయి అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. అండ్ జనరల్గా లాస్ అనేవి ప్రాస్పెక్టివ్గానే అప్లై అవుతాయి. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ యూ హ్యావ్ టు సీ దిస్ ఆల్ ది పర్సన్స్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అమ్మా. అందరినీ ఖచ్చితంగా జైల్లో వేస్తారు అని లేదు. కొంతమందికి ఫైన్ ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ అమౌంట్లో ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. క్లియర్? సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ ఈజ్ ఓన్లీ 1. క్లియర్? ఆప్షన్ అనేది ఓన్లీ 1. స్టాటిక్ MCQ.
స్టాటిక్ ఎంసీక్యూ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఏ బిల్ amending Constitution requires prior permission of President. Clear? And next, when Constitutional Amendment Bill passes, it is mandatory for President to assent. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం అని మీనింగ్. క్లియర్? అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. క్లియర్? రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచమ్మా, 2022 యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్. క్లియర్? 2022 యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చూస్ ఆప్షన్ ఏ 1 and 2, బి 2 and 3, సి 1 and 3, అండ్ డి ఆల్. క్లియర్? అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క పాయింట్ మనకు తెలిస్తే చాలమ్మా. 1 ఎలిమినేట్ అయిపోయింది అంటే ఆన్సర్ అనేది 2, 3కి వచ్చేస్తుంది. క్లియర్? సో ఈజీగా మనం దీన్ని కనుక్కోగలం. బట్ అయినా కూడా సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకు? కొన్నిసార్లు ఫస్ట్ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసేస్తాము కరెక్టే అనుకొని 1 తీసేసి 2, 3 పెట్టేస్తాం. బట్ 2 ఆప్షన్స్ చదివితే ఇంకాస్త క్లారిటీ వచ్చి ఆప్షన్ 1 ఓకే ఈ విధంగా ఇచ్చాడా, అది కరెక్టే, అయితే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని ఆన్సర్ 1, 3 పెడతాం. సో అటువంటి మిస్టేక్స్ అనేవి రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు. అవి రిపీట్ అవ్వద్దు అని నేను ఇక్కడ మీకు స్ట్రెస్ చేస్తున్నాను. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కూడా చదవండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ ఆన్సర్ తెలుసు కాబట్టి నేను 2, 3 ఇమీడియట్గా పెట్టాను. బట్ ఎగ్జామినేషన్లో మీరు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిసిన వెంటనే 2, 3 కరెక్టే అనుకొని 2, 3 కూడా చూసి కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత ఆన్సర్ అనేది పెట్టడం అడ్వైజబుల్. క్లియర్? అయితే ఇక్కడ ఏమంటున్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఉంది. క్లియర్? సో ఎస్, ఈ స్టేట్మెంట్ ట్రూ అని మనం తీసుకుంటాం. దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ ప్రావిజన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ మ్యాండేటరీగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ. క్లియర్? ఇక్కడ స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. ఎస్, అవునా? మనం ఆర్టికల్ 368, క్లియర్, ఆర్టికల్ 368 ప్రకారం వీటిని మనం చూస్తాము. కాన్స్టిట్యూషన్ని ఏ విధంగా అమెండ్ చేయొచ్చు అని ఆర్టికల్లో ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫైన్. ఎస్. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది. అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు.
సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th ఆగస్టు వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకుందాము. నెక్స్ట్ ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడనమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ వన్ ఎడిటోరియల్ ఆర్టికల్, హెడింగ్ ది G20 అండ్ న్యూ ఢిల్లీస్ చాయిసెస్. అండ్ నెక్స్ట్ సుప్రీం కోర్ట్ బెంచ్ టు రీవిజిట్ 2013 verdict on poll promises. Clear? And India set to plan SOPs for rupee use in Russia trade. SOP అంటే ఏంటి, ఇండియా రష్యా ట్రేడ్ ఏంటి, అదంతా కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎర్లీ లెర్నింగ్. క్లియర్? ఇది యూజీసీ చైర్మన్ గారు రీసెంట్ ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో ఇంపార్టెంట్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ విండ్ ప్రాజెక్ట్ ఎడిషన్ టు పీక్ బై 2024. నెక్స్ట్ USA carries out 8 strikes in eastern Syria. Clear? So these are the most important articles and which are very relevant for UPSC. సో ఇవన్నీ నీట్గా డీటెయిల్డ్గా చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఇది మనం ఫస్ట్ తీసుకుంటున్న ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్. క్లియర్? ఈరోజు ఎడిటోరియల్లో ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. హెడింగ్ ది G20 అండ్ న్యూ ఢిల్లీస్ చాయిసెస్. క్లియర్? ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్లోబల్ బాడీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి, అక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే హెడింగ్ ది G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని మీనింగ్. అవునా? గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఆ 20 కంట్రీస్ ఏంటో చూద్దాము. అయితే న్యూ ఢిల్లీస్ చాయిసెస్ అంటున్నారు. సార్ G20 అంటే మొత్తం టోటల్ 19 నేషన్స్ ఉంటాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్. యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్ అన్నిటినీ కలిపి యూరోపియన్ యూనియన్ అంటాం కదా, అదొకటి. అంటే చాలా ఎక్కువ కంట్రీసే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఈ యూరోపియన్ యూనియన్ నుంచి ఒకరు రిప్రజెంటేషన్ వస్తారు, ఈ 19 నేషన్స్ నుంచి వస్తారు. దాన్ని G20 అని అంటాం. G20 నెక్స్ట్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. అండ్ ఆ G20 ప్రెసిడెంట్షిప్ అనేది ఇండియా తీసుకోబోతుంది. క్లియర్? సో అందుకు ఆథర్ గారు రాజీవ్ భాటియా గారు క్లియర్గా ఇస్తున్నారనమాట ఆర్టికల్. ఇతను ఫార్మర్ అంబాసిడర్ అమ్మా. క్లియర్? సో అంటే అతని వ్యూస్ అన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏ విధంగా ఇండియా స్ట్రాటజీస్ తీసుకోవాలి, ఎంత ఇంపార్టెంట్ అనేది అతను క్లియర్గా చెప్తారు. కాబట్టి మనం కూడా ఇతని వ్యూస్ని ఆన్సర్ రూపంలో పెట్టచ్చు అనమాట. క్లియర్? సో అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. నీట్గా ప్రతిదీ అంతా చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ లాస్ట్లో మనం మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాము. క్లియర్? చూడమా, ఈ పిక్చర్లో నీట్గా మనకి G7 నేషన్స్, G8 కంట్రీస్ అంటే ఏంటి, అండ్ G20 కంట్రీస్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ G అంటే గ్రూప్ అని, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో ఆల్ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అన్నీ కూడా G7లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్,
యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. క్లియర్. సో ఈ నేషన్స్ అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీలో డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్. ఓకే. దెన్ G8 ఉండేది. 2014లో రష్యా ఎప్పుడైతే ఓకే కొన్ని పార్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ని ఆక్యుపై చేయడం జరిగిందో అప్పుడు రష్యాని బయటికి పంపించేశారు. క్లియర్. సో అప్పటి నుంచి ముందు G7 ఉండేది, రష్యాని యాడ్ చేసుకుని G8 చేశారు. మళ్ళీ రష్యాని ఆ G8 ఫోరం నుంచి బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ ఆర్గనైజేషన్ G7 కింద ఫార్మ్ అయిందనమాట. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత G20 చూడండి అమ్మా. ఇక్కడ G20లో డెవలపింగ్ నేషన్స్ వచ్చాయి. అయితే డెవలపింగ్ నేషన్స్ ఎందుకు వచ్చాయి? ముందు వరకు ఇంపార్టెన్స్ అనేది G7కి మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ నేనేం చెప్పాను, G7 నేషన్స్ దే రిప్రజెంట్స్ కేవలం డెవలప్డ్ వరల్డ్ మాత్రమే రిప్రజెంట్ చేశారు అండ్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ మాత్రమే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్లియర్. బట్ వరల్డ్ చేంజ్ అవుతుందమ్మా. ఫోకస్ పాయింట్స్ అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ రావట్లేదు, ఈస్టర్న్ కంట్రీస్కి వస్తున్నాయి. ఇండియా, చైనా లాంటి కొత్త కొత్త కంట్రీస్ వస్తున్నాయి. అంటే డెవలప్డ్ కంట్రీస్ వ్యూస్ మాత్రమే కాదు, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరివి? డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ ఉండాలి కదా అని G7 ఆర్గనైజేషన్ ఉంటూ సైడ్ లైన్లో G20 స్టార్ట్ చేయడం జరిగింది. అంటే G7లో ఉన్నవన్నీ ఉంటాయి, G8లో భాగమైన రష్యా ఉంటుంది అండ్ ఆ తర్వాత మిగిలిన 12 కంట్రీస్ అనేవి చూడమ్మా. దట్ ఈజ్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రాజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అండ్ టర్కీ. క్లియర్. మీకు 2022 ప్రిలిమ్స్లో 2021 ప్రిలిమ్స్లో క్లియర్గా G20లో కంట్రీస్ ఏవేవి ఉన్నాయని క్లియర్గా అడగడం జరిగింది. అంటే మనకి ఈ పిక్చర్ తెలియకపోతే దాంట్లో ఆన్సర్ అనేది మనం పెట్టలేము. క్లియర్. సో G20 నేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు రిమెంబర్. G7లో ఉన్న 7 ఉంటాయి, 8లో ఉన్న రష్యా ఉంటుంది అండ్ ఆ తర్వాత 12 కంట్రీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ G20 చైర్మన్షిప్ కింద ఇండోనేషియా ప్రవర్తిస్తుంది అనమాట. ఇండోనేషియా G20 చైర్మన్షిప్ రోల్ అనేది తీసుకుంది. దాని రోల్ అనేది 2022 డిసెంబర్ 1st అయిపోతుంది. ఆ తర్వాత ఈ మెంబర్షిప్ ఇండియాకి రావడం జరుగుతుంది అనమాట, ప్రెసిడెంట్ రోల్. దీన్ని ఇండియా 2023 నవంబర్ వరకు హోస్ట్ చేస్తుంది. నవంబర్లో ఇండియాలో G20 సమ్మిట్ అవుతుంది. అక్కడ క్లోజ్ అయ్యి తర్వాత కంప్లీట్గా మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళబోతుంది అనమాట. క్లియర్. సో దాదాపుగా 1 year 11 months ఇండియాతోనే, 11 కూడా కాదు, వీ కెన్ సే సింప్లీ దట్ ఈస్ 12 months ఓన్లీ. క్లియర్. అంటే మళ్ళీ నవంబర్ లాస్ట్ దాకా కూడా ఉంటుంది. సో అంతవరకు కూడా మనం ఏం చూస్తాము, 1 year పాటు ఒక గొప్ప ఆర్గనైజేషన్, ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్షిప్ ఇండియాకు వస్తుంది. కాబట్టి ఇండియా ఎటువంటి ప్రయారిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి అనేది చెప్తున్నారనమాట. చూడండి ఒకసారి ఆథర్ ఏం చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 1 yearలో ఇండియా మోర్ దాన్ 200 మీటింగ్స్ రిలేటెడ్ టు G20 పెడుతుందన్నమాట. అంటే ఒక ప్రెసిడెంట్షిప్ తీసుకోవడం అంటే మాటలు కదమ్మా, ఇన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేయాలి. సో హండ్రెడ్స్ ఆఫ్ మినిస్టర్స్ వస్తూ ఉంటారు, హండ్రెడ్స్ ఆఫ్ అఫీషియల్స్ వస్తూ ఉంటారు, హండ్రెడ్స్ ఆఫ్ డిప్లొమాట్స్ వస్తారు, హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ మెన్ వస్తారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్లోబల్ NGOs కూడా వస్తాయి. క్లియర్. గ్లోబల్ NGOs వస్తాయి, వర్కింగ్ గ్రూప్స్ కానీ అన్నీ వస్తారు అండ్ మెయిన్లీ G19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్తో కలిపి ఉన్న G20 అందరూ కూడా మీట్ అవుతారు. క్లియర్. సరే, అయితే ఎంత పెద్ద ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్షిప్ తీసుకోవడం ఇండియా ఇదే ఫస్ట్ టైమా అంటే నో. హిస్టరీలో కూడా 1983లో మనం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో చైర్మన్షిప్ తీసుకున్నాం అండ్ ఆ తర్వాత 2015లో కూడా, అంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్
2015లో కూడా మనం థర్డ్ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. క్లియర్? దాంట్లో కూడా ఇండియా ప్రెసిడెంట్షిప్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు G20 తీసుకున్న ప్రెసిడెంట్షిప్తో ఏది కూడా సమానం కాదు. అంటే G20కి అంత ప్రైమ్ ఇంపార్టెన్స్ ఉంది అని మీనింగ్. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో దిస్ ఈజ్ ద స్టీరింగ్ అంటే ఏంటమ్మా? కార్ ఎటు సైపు తిప్పాలి అంటే స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళే చేయగలరు. ఇట్ ఈజ్ ది స్టీరింగ్ ఫర్ గ్లోబల్ ఎకనామిక్ ఇష్యూస్. గ్లోబల్ లెవెల్లో యాజ్ ఆఫ్ నౌ ఇంపార్టెంట్ రోల్లో ఉన్న ఎకనామిక్ ఇష్యూస్ సాల్వింగ్ అంతా కూడా G20 చేయగలదు. అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్స్, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్స్ అండ్ గ్రూపింగ్స్ ఏ విధంగా చేయాలి అన్న G20 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇష్యూస్ మీద ప్రాపర్ డిస్కషన్స్ జరగాలి అన్న వెంటనే ప్రాపర్ అవుట్కమ్ రావాలనుకున్న G20 చాలా ఇంపార్టెంట్. సో G20 స్టీరింగ్ అనేది ఇప్పుడు ఇండియాకు వస్తుంది అంటే వీటన్నిటి మీద కూడా ఇండియాకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి అని చెప్తున్నారనమాట. అందుకే ఇండియా ఏమాత్రం కూడా తక్కువ చూసుకోకుండా వీటిని అట్మోస్ట్ ఇంపార్టెన్స్తో చూసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఈ G20 ఇంపార్టెన్స్ ఏంటి అంటే దే హోల్డ్ మోర్ దెన్ 90% ఆఫ్ గ్లోబల్ జీడిపి. గ్లోబల్ జీడిపిలో 90% అంతా కూడా ఈ కంట్రీసే. ఎందుకు? బోత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి 90% ఆఫ్ వరల్డ్ జీడిపి G20 రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత 80% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. క్లియర్? గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ ప్రతి కంట్రీది 80% G20 మెంబర్సే చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత పాపులేషన్లో కూడా తక్కువ కాదమ్మా, దట్ ఈస్ నియర్లీ 67% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఈ G20 నేషన్స్లోనే ఉన్నాయి. బట్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ G20 అనేది కేవలం ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. క్లియర్? ఇది ఒక అడ్వైజరీ బాడీ. ఎప్పుడైతే ఇది అడ్వైజరీ బాడీ అవుతుందో అప్పుడు దీని డెసిషన్స్ అనేవి మ్యాండేటరీగా ఉండవు. మ్యాండేటరీగా లేకపోతే మళ్ళీ మనం ప్రాబ్లం చూస్తామన్నమాట. అంటే అందరూ జనరల్గా విని ఊరుకునే పరిస్థితి కూడా వస్తుంది. క్లియర్? సో ఇది ట్రీటీస్ తీసుకొచ్చేటట్టు ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక నార్మల్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేస్తుంది, ఫైనల్ అవుట్పుట్స్ అనేవి చెప్తుంది. క్లియర్? బట్ అయితే ఈ వెయిట్ ఆఫ్ పవర్ఫుల్ మెంబర్షిప్ అనేది అంత ఈజీ కాదు. గ్లోబల్ లెవెల్లో చాలా వరకు పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెసిషన్స్ని G20 స్టీరింగ్తో మనం మార్చగలము. ఎందుకంటే దీంట్లో కేవలం కంట్రీస్ మాత్రమే కాదు, ఇక్కడి నుంచి యునైటెడ్ నేషన్స్ రిప్రజెంటేషన్ దీంట్లో ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేషన్ ఉంది, వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేషన్ ఉన్నది, అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిప్రజెంటేషన్ అనేది దీంట్లో ఉంది, అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేషన్ ఇందులో ఉంది. క్లియర్? సో దీంతో గ్లోబల్ లెవెల్లో వెరీ ఇంపార్టెంట్ మల్టీలేటరల్ బాడీస్ అన్నీ కూడా G20తో ఉండడం వలన వేరొక బాడీతో G20ని మనం కనీసం మ్యాచ్ కూడా చేయలేము అని ఆథర్ చెప్తున్నారనమాట. అయితే G20 హిస్టరీలో చాలా వరకు ఇంపార్టెంట్ క్రైసిస్ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేసింది అని ఆథర్ చెప్తున్నారు. మెయిన్ అతని ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2008-9లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్. ఈ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ని ఎవరు సాల్వ్ చేశారంటే G20 నేషన్సే ప్రాపర్గా డెసిషన్స్ తీసుకొని వీటిని సాల్వ్ చేశాయి అని చెప్తున్నారు. అండ్ 2010లో వచ్చిన యూరోజోన్లో ఉన్న క్రైసిస్ కూడా వీళ్ళే సాల్వ్ చేశారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే దీని ఇంపార్టెన్స్
గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఎందుకు వచ్చిందంటే 2008 వరకు కూడా ఇది ఒక మినిస్టీరియల్ లెవెల్లో మీటింగ్ జరిగేది. క్లియర్? మినిస్టీరియల్ లెవెల్ 2008లోనే మినిస్టీరియల్ లెవెల్ నుంచి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ గవర్నమెంట్కి రావడం జరిగింది. అందుకే ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ జనరల్గా అటెండ్ అవుతారనమాట. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ రావడం స్టార్ట్ అయ్యింది కాబట్టి 2008లో ఇప్పటి నుంచి మనం పెద్ద నేషన్స్ చూస్తున్నాము. క్లియర్? సో గ్లోబల్ లెవెల్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుంటే ఇవి ఇంపార్టెంట్గా ఉంటాయి, వాటిని మనం కంట్రోల్ చేస్తాము అన్నమాట. క్లియర్? ఎస్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండోనేషియా చైర్మన్ ఉంది అండ్ ఇండియాకి ఇస్తుంది. క్లియర్? అయితే ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఇండియా కొన్ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అవి ఏమున్నాయి యాజ్ ఆఫ్ నౌ అంటే ఒక్కసారి చూడమ్మా. మీ పిక్చర్ అంతా దగ్గర ఉంటుంది అని ఇక్కడే పెట్టడం జరుగుతుంది అన్నీ కూడా. ఓకే, కోవిడ్-19 నోవెల్ కోవిడ్. క్లియర్? కోవిడ్-19 ఎఫెక్ట్స్ అనేవి వరల్డ్లో ఇంకా ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయాలి. అండ్ ఆ తర్వాత రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ క్రైసిస్ ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయాలి. అండ్ ఆ తర్వాత EU అండ్ USA వర్సెస్ రష్యా ఓవర్ రష్యన్ ఇన్వేషన్. క్లియర్? సో అండ్ ఆ తర్వాత ఉక్రెయిన్ ఇన్వేషన్. అండ్ ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో USA చైనా యొక్క రిలేషన్స్, ఈ 2 కంట్రీస్ యొక్క రిలేషన్స్ గ్లోబల్ లెవెల్లో తగ్గుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా చూడాలి. అండ్ ఇవే కాదు, క్లైమేటిక్ ఎఫెక్ట్స్ కూడా చూడాలి. క్లియర్? క్లైమేటిక్ ఎఫెక్ట్స్ గ్లోబ్ అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ కానీ హీట్ వేవ్స్ కానీ ఈవెన్ USA, UK అండ్ యూరోపియన్ యూనియన్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ఇష్యూస్ అనేవి ఇమీడియట్ బేసిస్ మీద ఇండియాకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. వీటిని ఖచ్చితంగా ఇండియా ఇప్పుడు సాల్వ్ చేసి తీరాలి. అయితే ఇండియాకి చాయిసెస్ ఏంటి, ఇండియా ఏ డిఫరెంట్ ఐడియాస్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు చూడండి. సో ఇండియాస్ చాయిసెస్ అని ఆథర్ చెప్తున్నారు. ఇండియాకి ప్రెసిడెంట్షిప్ వచ్చిన తర్వాత, చైర్మన్షిప్ వచ్చిన తర్వాత ఎటువంటి చాయిసెస్ తీసుకోవాలో ఆథర్ చెప్తున్నారనమాట. ఏంటంట, ఫస్ట్ వన్ G20 ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఆ G20కి ఇండియా యొక్క అచీవ్మెంట్ అనేది చూపించాలి. ఇండియాస్ అచీవ్మెంట్ ఎప్పుడైతే ఇటువంటి ఆర్గనైజేషన్స్లో చూపిస్తామో అప్పుడు గ్లోబల్ లెవెల్లో మనం ఏ రోల్ గ్లోబ్లో ప్లే చేస్తున్నామో తెలుస్తుంది. సో సార్ ఇండియా ఏం ప్లే చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ని ఏ విధంగా కంట్రోల్ చేసాం, అండ్ ఆ తర్వాత కోవిడ్ యొక్క వ్యాక్సిన్స్ని ఎంత స్పీడ్గా ఇచ్చాము, అండ్ వరల్డ్ లెవెల్లో ఎన్ని కంట్రీస్కి మనం వ్యాక్సిన్ పంపిస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సిన్ ఎయిడ్ అండ్ వ్యాక్సిన్ డిప్లొమసీ అని అంటారు. అంటే వేరే కంట్రీకి వ్యాక్సిన్స్ పంపించడం, అది మన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాం కదా, అందుకే అవి చెప్తాం. అండ్ ఆ తర్వాత ఇండియా తీసుకొచ్చిన డిజిటల్ రెవల్యూషన్స్ ఏ విధంగా ఇండియాకి ఎఫెక్ట్ చేస్తున్నాయో రాస్తామన్నమాట. డిజిటల్ రెవల్యూషన్స్ చెప్తాము. అండ్ ఆ తర్వాత మనం ఏ విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్లోకి వెళ్తున్నాం, అంటే క్లైమేట్ వరకు మనం ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ అనేది ఇండియా వాటిని కంట్రోల్ చేయడానికి, గ్లోబల్ ఎమిషన్స్ కంట్రోల్ చేయడానికి చేస్తుంది. అండ్ క్లైమేట్ చేంజ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇండియాలో ఎంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్ తీసుకొచ్చాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా గ్రో అవుతుందో ఇవన్నీ కూడా ఇండియా ఇప్పుడు G20 ముందు తన అచీవ్మెంట్స్ చూపించాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత మరొక కోఇన్సిడెన్స్ ఏం జరుగుతుందంట, నెక్స్ట్ నుంచి చూడండి, ఇండోనేషియా యాజ్ ఆఫ్ నౌ చైర్మన్షిప్ ఆఫ్ G20, అండ్ ఆ తర్వాత ఇండియా చేస్తుంది, ఇండియా తర్వాత బ్రెజిల్ చేస్తుంది, బ్రెజిల్ తర్వాత సౌత్ ఆఫ్రికా చేస్తుంది. అంటే వరుసగా 2021 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు కేవలం ఈ డెవలపింగ్ నేషన్స్ అన్నీ చేయడం వలన
గ్లోబల్ లెవెల్లో డెవలపింగ్ వరల్డ్ యొక్క వాయిస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. గ్లోబ్ సౌత్ ఇవన్నీ కూడా సౌత్లో ఉన్నాయి చూసారా, అన్ని ఇండోనేషియా కానీ, ఇండియా కానీ, బ్రాజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ సౌత్లో ఉన్నాయి. అంటే గ్లోబల్ సౌత్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నార్త్కి తెలుస్తుంది. వీళ్ళందరూ సినర్జీతో అంటే కోఆర్డినేషన్తో వర్క్ చేయాలి. క్లియర్. సో ఇది 2022 డిసెంబర్ వరకు ఉంటుంది. ఇండియాకి మెంబర్షిప్ 2023 నవంబర్ వరకు ఉంటుంది. 2024 నవంబర్ వరకు బ్రెజిల్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికాది 2025 నవంబర్ వరకు ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే 2-3 ఇయర్స్ కూడా అంతా డెవలపింగ్ వరల్డ్ రోల్ ప్లే అవుతుంది కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవాలి. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇతను థర్డ్ పాయింట్ కింద ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మనం బ్రిక్స్ కంట్రీస్ని సుపీరియర్గా చూస్తాం, అవునా? బట్ బ్రిక్స్లో ఇంపార్టెంట్ అయిన ఇబ్సా, క్లియర్, అంటే ఇండియా, బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా అవి బ్రిక్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కూడా వరుస 3 ఇయర్స్ ఈ 3 నేషన్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ 3 నేషన్స్ కూడా కోఆర్డినేటెడ్గా వర్క్ చేసుకుంటే G20లోని అండ్ ఆ తర్వాత బ్రిక్స్లో కూడా వీళ్ళ వాయిసెస్ అనేవి స్ట్రెంథన్ చెయ్యగలము అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇండియా కూడా ఏంటి, ఇండియా తను ఒక చీఫ్ గ్లోబల్ డిప్లొమేట్ కింద తయారవ్వాలి. క్లియర్. సో అప్పుడే ఇటువంటి ఆర్గనైజేషన్ చైర్మన్షిప్ హోల్డ్ చేసినా కూడా మన కెపాసిటీస్ అనేవి పెరుగుతాయి. అంటే ఏంటి, ఎక్కడైతే డిఫరెంట్ వ్యూస్ వస్తున్నాయో వాటన్నిటినీ ఏకాభిప్రాయంలో తెచ్చే ప్రయత్నం ఇండియా ఒక చీఫ్ గ్లోబల్ డిప్లొమాట్ కింద చెయ్యాలి అని చూస్తామన్నమాట. అంటే యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్ని ఒక తాటి మీదకి తీసుకొని రావడం, అండ్ బ్రిక్స్లో ఉన్న 5 కంట్రీస్ని, G20లో ఉన్న కంట్రీస్ని అన్నిటినీ కూడా యునైటెడ్గా చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము అని చెప్పడం. అండ్ ఇన్క్లూసివ్ అప్రోచ్ కానీ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచెస్ కానీ తీసుకొని రావాలి అంటున్నారు. అంటే ఇప్పుడు సొల్యూషన్స్ అనేవి ఎలా పడితే అలా తీసుకోకూడదు, హ్యూమన్ సెంట్రిక్గా హ్యూమన్స్కి ప్రాబ్లం లేకుండా మనం వీటిని తీసుకొని రావాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్, అందుకే ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా గ్లోబల్ లెవెల్లో గ్రేటర్ రోల్ అనేది తీసుకోవాలి. ఫైన్. ఎస్, ఇక్కడ చూడమ్మా, కొత్త బ్యాచ్ అనేది మనం 1 అక్టోబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ ఛాన్స్ అమ్మ, ఇక్కడ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది ఆప్షనల్స్, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కేవలం ఆఫర్ 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అయితే ఇక్కడ 31 ఆగస్ట్ నుంచి 27,000కి వెళ్తుందమ్మా. ఈ 22,500 అనేది అప్ ఫ్రంట్, అంటే సింగిల్ పేమెంట్లో మీరు ఇది పే చేస్తే మీకు ఇది లభిస్తుంది అన్నమాట. ఫైన్. అండ్ అదే అప్ ఫ్రంట్ 31 ఆగస్ట్ తర్వాత 27,000కి వెళ్ళిపోతుంది. క్లియర్. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్న అమౌంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు జాయిన్ ఇన్ దిస్. సో వెంటనే కాల్ చేయండి 7893899553. అండ్ మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, మనం ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్. సో మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫైన్. ఎస్, అండ్ అదే కాదమ్మా, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది మనకి. క్లియర్. టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ us. యూపీఎస్సి ఆప్షనల్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అనేవి ఉంటాయి. క్లియర్. సో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మనకు ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ కంపల్సరీగా జరుగుతుంది అండ్ టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. క్లియర్. అండ్ ఫీజు అనేది చూడండి,
కేవలం 10,000 రూపీస్కే ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు రెగ్యులర్గా ఆన్సర్ వేస్తూ ఇది ఒక మంచి స్కిల్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. క్లియర్? మీకు ఒక స్కిల్ బిల్డింగ్. క్లియర్? సో మీకు ఈ షెడ్యూల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 మీరు వెంటనే ఇక్కడ కాల్ చేయొచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఫైన్? ఎస్. సో మీకు కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్స్ ఉంటాయి, అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఫైన్? సో మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? సో GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ మీరు ఏం చూస్తారు, విండ్ ప్రాజెక్ట్ అనేవి పీక్స్కి 2024 కల్లా చేరుతాయని చెప్తున్నారు. సార్ విండ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, వీటినే మనం విండ్ ఎనర్జీ అని అంటాము. ఈ విండ్ ఎనర్జీ ఎందుకు ఇంపార్టెన్స్? సోలార్ రాకముందు వరకు కూడా సోలార్ హై కాస్ట్లో ఉన్నంత వరకు కూడా విండ్ ఎనర్జీయే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అవర్ గోల్ టు షిఫ్ట్ టు నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి విండ్ ఎనర్జీ లాంటివి తీర్చేవన్నమాట. ఎందుకు? విండ్ ఎనర్జీ అనేది ఒక రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ అంటే ఏంటి? మనకి విండ్స్ అనేవి కంటిన్యూస్గా రావడం వలన మనం ఏమాత్రం కూడా వాటిని కన్జ్యూమ్ చేయకుండా కేవలం ఇక్కడ ఏంటమ్మా, ఆ ఫ్యాన్ ఉన్నది కదా, ఆ హ్యాండ్స్ మాత్రం మూమెంట్ అయితే చాలు, దాంతో కైనెటిక్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ సప్లై జరుగుతుంది. సో విండ్ని యూజ్ చేయకుండా కేవలం ఆ హ్యాండ్స్ మూమెంట్తోనే మనం ఎనర్జీ తయారు చేస్తున్నాం. సో అది చాలా అడ్వాంటేజ్ తీసుకొచ్చింది అనమాట. క్లియర్? సో అయితే బట్ లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మనకి సోలార్ పవర్ పొటెన్షియల్ అనేది పెరిగింది. సోలార్ పవర్ చీప్గా రావడంతో ఈరోజు సోలార్ పవర్ చాలా కాంపిటేటివ్ అయిపోయింది అనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియాలోని అండ్ వరల్డ్ లెవెల్లో కూడా ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది తగ్గింది అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ఎవరిస్తున్నారమ్మా? ఒక రిపోర్ట్ వచ్చింది, దట్ ఈజ్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అండ్ MEC ప్లస్ అనేది ఒక కంపెనీ, రెన్యూబుల్ ఎనర్జీస్ తయారు చేసే ఒక కంపెనీ. ఈ రెండు కూడా రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఏం చెప్తున్నారు, ఇండియాలో విండ్ ఎనర్జీ హయ్యెస్ట్ 2024లోకి వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది అని చెప్తున్నారనమాట. 2024 తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. క్లియర్? మనం కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. ఏంటి? బై ద ఎండ్ ఆఫ్ 2022 ఇండియాలో నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ 60 GW పెట్టుకోవాలి అని అనుకున్నాం. ఓకే, సో దాంతో ఎలక్ట్రిసిటీ 60 GW మనం పెట్టుకోవాలనుకున్నాం. అది విండ్ ఎనర్జీతో 60 అవ్వాలి అని మనం పెట్టుకోవడం జరిగింది అన్నమాట. క్లియర్? సో 60 GW ఆఫ్ విండ్ ఎనర్జీ పెట్టుకోవాలి అని అనుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కేవలం 40 GW మాత్రమే మనం పెట్టుకోవడం జరిగింది. క్లియర్? సో అయితే ఈ 40 GWలో కేవలం విండ్ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అయి ఉంది. ప్రాబ్లమ్స్ ఏం చెప్తున్నారంటే ఈ 40 GWలో కూడా మోస్ట్ కాన్సన్ట్రేషన్ తమిళనాడులోని గుజరాత్లోనే ఉంది. క్లియర్? ఎందుకు? తమిళనాడులో గుజరాత్లో ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడం, దానికి కావాల్సిన ల్యాండ్ తెచ్చుకోవడం అనేది ఈజీగా అండ్ మరియు చీప్గా కూడా ఉంటుంది. అండ్ ఈ ఏరియాస్లోనే మోస్ట్ పొటెన్షియల్ అనేది ఉంది. క్లియర్? పొటెన్షియల్ ఎందుకంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ విండ్ కావాలి కదా, పొటెన్షియల్ కూడా తమిళనాడులోని గుజరాత్లోనే ఉంది. సో కేవలం ఈ స్టేట్స్లోనే కాన్సన్ట్రేషన్ అయిపోవడం, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పెర్ యూనిట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది పెరిగిపోవడం వలన ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అందరూ కూడా సోలార్కి వెళ్ళిపోతున్నారు. అండ్ విండ్ ఎనర్జీ అనేది బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు టెండర్స్ అనేవి హై లెవెల్లో వస్తున్నాయి. టెండర్స్ హై లెవెల్లో రావడం వలన కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిపోవడంతో మనం ద బెస్ట్ ఇవ్వలేకపోతున్నాం. మనం అంటే కొన్ని కంపెనీస్ ద బెస్ట్ ఇవ్వలేక లాసెస్లో నడుస్తున్నాయి. అండ్ ఆ తర్వాత కోవిడ్ వలన
గ్రేట్ ఇంపాక్ట్ అనేది పడింది. గ్రేట్ ఇంపాక్ట్ పడడంతో లాస్ట్ ఇయర్ ఏం చేశారు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పటికే చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అనేవి మరొక 7 months ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కోవిడ్-19లో తగ్గింది కాబట్టి మరొక 7 months పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని పెంచండి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే ఇలాగా ఈ విండ్ ఎనర్జీ అనేది, లెట్స్ టేక్ ఆదాని కంపెనీ, ఆదాని విండ్ ఒక కంపెనీ పెట్టి విండ్ ఎనర్జీ సప్లై చేస్తుంది. దాన్ని మనం కొనుక్కుంటున్నాం అనుకోండి. సో ఏబీసీ అనే కంపెనీ విండ్ ఎనర్జీ ఆదాని దగ్గర కొంటాను అని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంది. సో కోవిడ్-19లో లాసెస్ వచ్చాయి కాబట్టి ఆదాని కంపెనీకి లాస్ అవ్వకుండా ఈ అగ్రిమెంట్ అనేది మరొక 7 months ఎక్స్టెన్షన్ చేయించడం జరిగింది అన్నమాట. క్లియర్, అర్థమైంది. సో ఇద్దరు కూడా మ్యూచువల్గా యాక్సెప్ట్ చేసుకున్నారు, దానితోనే ముందుకు వెళ్ళడం జరిగింది. క్లియర్, లిటరల్లీ 7.5 months అన్నమాట. ఫైన్. సో దీంతో కాస్త ఇంపార్టెన్స్ వచ్చింది తప్ప లేదంటే కేవలం 2021 సంవత్సరం మొత్తానికి కూడా 1.45 GW మాత్రమే యాడ్ చేయడం జరిగింది మన విండ్ ఎనర్జీలో. క్లియర్. సో అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనం చూస్తాం. అర్థమైంది కదమ్మా. ఈ ఆర్టికల్లో 2024 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత విండ్ ఎనర్జీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చెప్పారు. 2024 తర్వాత ఎక్కువ శాతం ఏ ప్రాజెక్ట్స్ వెళ్తాయంట, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ వెళ్తాయి అనేసి అన్నారు. హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ప్రకారం బోత్ విండ్ ఎనర్జీ ప్లస్ సోలార్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయ్యేటట్టు. అంటే మార్నింగ్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువ యూస్ చేస్తారు, నైట్ అంతా కూడా విండ్ ఎనర్జీ యూస్ చేయడంతో 24/7 మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అని మీనింగ్ అనమాట. క్లియర్. సో అది ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్టికల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్. ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ బెంచ్ టు రీవిజిట్ 2013 verdict on poll promises. క్లియర్. సో 2013లో పోల్ ప్రామిసెస్ మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని మళ్ళీ పునఃపరిశీలిస్తాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎక్కడమ్మా, GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి చూడండి. 2013లో ఒక జడ్జిమెంట్ అంటున్నారు. అయితే ఆ జడ్జిమెంట్ ఏంటి, దట్ ఈజ్ సుబ్రమణ్యం బాలాజీ. క్లియర్. దట్ ఈజ్ సుబ్రమణ్యం బాలాజీ. సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. GOTN అని రాస్తాను, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ ఏమైంది, 2013లో డిఎంకే పార్టీ నుంచి ఒక వ్యక్తి ప్రామిస్ ఏమని చేశాడు, మీరు నన్ను గెలిపించండి, మీరు నన్ను గెలిపిస్తే కలర్ టీవీస్ మీ అందరికీ ఇస్తాను. క్లియర్. కలర్ టీవీస్ మీ అందరికీ ఇస్తాను అని ప్రీపోల్ ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేయడం జరిగింది. క్లియర్. సో అయితే ఇక్కడ తను గెలిచిన తర్వాత కొంతమంది అడిగితే అతను ఇవ్వలేదు, ఓకే ఇస్తాము అని. ఫైన్. అయితే కోర్టులో వీళ్ళు కేసేశారు. ఏంటని, ఇతను ఎలక్షన్స్ ముందు నాకు ఈ విధంగా ఇస్తాము అని ప్రామిస్ చేశారు, మా నియోజకవర్గానికి ప్రతి ఫ్యామిలీకి కలర్ టీవీ ఇస్తాము అని మాట ఇచ్చారు. బట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఆ మాటనే నిరూపించుకోలేదు. అయితే మా ఓట్లు అలా అతను ఎలా తీసుకున్నారు, బ్రైబ్ కింద. అంటే నాకు ఈ ఫేవర్ చేయి, నీకు ఈ అమౌంట్ ఇస్తాను, అలానే మీరు నాకు ఓటేయండి, నేను మీకు కలర్ టీవీ ఇస్తాను అని మమ్మల్ని చేయించారు. అయితే ఈ బ్రైబ్ని కింద తీసుకొని ఈ పోల్ ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని బ్రైబ్ కింద తీసుకొని దిస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ది కరప్ట్ ప్రాక్టీస్. క్లియర్. కరప్ట్ ప్రాక్టీస్ కింద తీసుకోమన్నారు అనమాట. ఎక్కడిది కరప్ట్ ప్రాక్టీస్, దిస్ ఈజ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్న కరప్షన్ ప్రాక్టీసెస్లో దీన్ని చేర్చండి అని చెప్తున్నారు. ఎందుకు, దట్ ఈజ్ సెక్షన్ 123.
సెక్షన్ 123 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. క్లియర్. ఈ యాక్ట్లో క్లియర్గా కరప్ట్ ప్రాక్టీస్ గురించి ఇక్కడ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్రీ పోల్ ప్రామిస్ని కూడా మీరు బ్రైబ్ కింద కన్సిడర్ చేస్తే అది కరప్ట్ ప్రాక్టీస్ కింద ఉంటుంది. సో సెక్షన్ 123 ఆఫ్ ఆర్పిఏ 1951 ఏం చెప్తుంది? ఎవరైనా కరప్ట్ ప్రాక్టీసెస్కి దొరికితే వాళ్ళని వెంటనే రిమూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. క్లియర్. సో అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వేస్తే సుప్రీంకోర్టు మాత్రం ఏం చేసింది? నో, ప్రీ పోల్ ప్రామిస్ ఏదైతే ఉందో అది అతను ఇండివిజువల్ లెవెల్లో ఇవ్వలేదు, పార్టీ లెవెల్లో పార్టీ అతనికి చెప్పింది కాబట్టి అతను ఇచ్చాడు. సో అతనికి ఎటువంటి సంబంధంలో కూడా లేదు. ఒక కరప్ట్ ప్రాక్టీస్ అనేది ఇండివిజువల్ చేయగలడు కానీ ఒక పార్టీ ఎప్పటికీ చెయ్యలేదు. అవునా? అంటే అతని ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి తప్పు చేస్తాడు తప్ప ఒక వ్యవస్థ తప్పు చెయ్యదు. వ్యవస్థ చెప్పేదాన్ని వ్యక్తి వక్రీకరించి కరప్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ డిఎంకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను మీరు చెప్పినట్టు ఆర్టికల్ 123లో ఉన్న కరప్ట్ ప్రాక్టీస్ ప్రకారంగా ఆ ప్రీ పోల్ కలర్ టీవీ ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రైబ్ కింద నేను కన్సిడర్ చేయలేను. బ్రైబ్ అంటే లంచం ఇవ్వడం కదమ్మా. ఎస్, దాన్ని నేను అలా చూడలేను. క్లియర్. సో ఎందుకంటే అక్కడ పార్టీ చెప్పింది అతను చేశారు, ఒక వ్యక్తి కరప్ట్ చేస్తారు తప్ప పార్టీ కరప్షన్ చేయలేదు అని ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? దిస్ ఈజ్ ఏ 2 జడ్జ్ బెంచ్. ఓకే, 2 జడ్జ్ బెంచ్ అంటే జడ్జిమెంట్ ఇచ్చే బెంచ్లో ఇద్దరు న్యాయ వ్యవస్థ జడ్జెస్ వాళ్ళు ఉన్నారు. క్లియర్. ఇద్దరు జడ్జెస్ ఉన్నారు కాబట్టి ఇది 2 జడ్జ్ బెంచ్ అంటాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటి? ఈ 2013లో ఇచ్చిన జడ్జిమెంట్ని రివ్యూ చేస్తాము. సో అందుకనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు 3 జడ్జ్ బెంచ్కి పంపిస్తున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున 3 జడ్జ్ బెంచ్ కొత్త తీర్పు ఏదైనా వస్తే దాన్ని మనం చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ టు రిమెంబర్ 2013 సుబ్రహ్మణ్యన్ బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు 3 జడ్జ్ బెంచ్ ఫార్మ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వర్డిక్ట్ వచ్చిన తర్వాత అది మనం చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు? దీన్ని మీరు మంచి పని చేస్తున్నారు రివ్యూ చేస్తూ. ఎందుకంటే ఈవెన్ పార్టీ కూడా ఒక వ్యక్తి చేసిన తప్పు నుంచి ఎస్కేప్ అవ్వలేదు. సో అందుకే ఏంటి ఇక్కడ పార్టీ కెనాట్ ఎస్కేప్ లయబిలిటీ అని అక్కడ అడ్వకేట్ గారు చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఇటువంటివి మనకి ఇప్పుడు GS2 పాలిటీలో చాలా ఎక్కువ పోల్ ప్రామిసెస్ మీద, ఫ్రీబీస్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైన్. ఎస్, ఈ ఆర్టికల్ చూడమ్మా. రీజనల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎర్లీ లెర్నింగ్. ఎవరు చెప్తున్నారంటే UGC చైర్మన్ ఇతనేనమ్మా జగదీష్ కుమార్ గారు అనమాట. అతను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అంతేనా అంటే నో, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎస్ఐ ఆన్సర్స్. మనం నీట్గా ఎస్ఐ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఇటువంటి లైక్ ఇంటర్వ్యూస్లో వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళ స్టేట్మెంట్స్ అనేవి మనం పెట్టాలి. అలా పెడితేనే మనకి మార్క్స్ అనేవి ఎక్స్ట్రా స్కోరింగ్ అవుతుంది ఎస్ఐలో. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇతను ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నారు? రీజనల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారనమాట. అతని మెయిన్ ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే మనం ఏదైతే మదర్ టంగ్లో నేర్చుకుంటామో అప్పుడు దాన్ని ఈజీగా రిమెంబర్ చేసుకోగలం. క్లియర్. ఒక ఇంగ్లీష్ అనేది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్
అలానే ఉండాలి తప్ప దాని గురించి మనం ఏదో కష్టపడిపోయి అది లేకపోతే జీవితంలో ఏది సాధించలేము అన్నట్టు ఉండకూడదు. మన నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అనేది మనకు ముఖ్యం కాబట్టి ఇంగ్లీష్ని కేవలం అంతవరకు మాత్రమే చూడాలి, అంతే తప్ప ఆ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళే గ్రో అవుతారు అన్నట్టు ఉండకూడదు అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఇతను ఏం చెప్తున్నారు, ఎర్లీగా మనం మదర్ టంగ్ మీద స్టార్ట్ చేస్తే చిన్నప్పటి నుంచే చిల్డ్రన్ యొక్క క్రియేటివ్ థింకింగ్ బయటకు వస్తుంది. క్లియర్? క్రియేటివ్ థింకింగ్ మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో నేర్పిస్తారో వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా నేర్చుకునే కెపాసిటీ, క్రిటికల్గా వాళ్ళు బ్రెయిన్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఎప్పటికీ కూడా ఇంగ్లీష్ బుక్లో ఏదైతే వస్తుందో దాన్నే నేర్చుకుంటారు. అంటే వీళ్ళ మెదడుకు పని పెట్టడం చెయ్యరు. ఎందుకంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ టీచర్స్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఆలోచించాలి అనుకున్న ఇంగ్లీష్ రాదు కాబట్టి వీళ్ళ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకనే ఏం చెప్తున్నారమ్మా ఈ చైర్మన్ గారు, జగదీష్ కుమార్ గారు, క్రియేటివ్ థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ పెరగాలి అనుకుంటే మదర్ టంగ్లోనే నేర్పించడం ఎంతైనా కూడా చాలా ఇంపార్టెంట్. అతను ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ అనేది మనం మన జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సింది కాన్సెప్ట్ తప్ప, మనకి రావాల్సింది అప్లికేషన్ తప్ప, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్లో కేవలం నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి రావాలి అంతే. అంతేగాని నీకు ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ తెలియాలి కదా. అంటే నువ్వు సైన్స్లో ముందు ఏదో ఒకటి నీ రీజనల్ లాంగ్వేజ్తోనే నువ్వు కనుక్కో. దాన్ని ఏ విధంగా కనుక్కున్నావా అనేది తర్వాత నువ్వు ఇంగ్లీష్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ అనేది జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోగలవు, కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకొని మధ్యలో కాన్సెప్ట్ నేర్చుకుంటాను, క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ నేర్చుకుంటాను అనేవి రావు అని అతని ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో క్రియేటివ్ థింకింగ్ స్కిల్సే చిన్నప్పటి నుంచి నేర్చుకొని దాన్ని బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో పెట్టడం అనేది తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అని ఇతని ఉద్దేశం. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూజీసీ చూస్తున్నాం కదమ్మా, దీన్ని మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని అంటాం. యూజీసీ యాక్ట్ నుంచి ఈ యూజీసీ వచ్చింది. అయితే ఇండియాలో యూనివర్సిటీస్ అనేవి యూజీసీ రికగ్నిషన్లో ఉంటాయన్నమాట. యూజీసీ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఫాలో అవుతారు. క్లియర్? సో అందుకనే ఇతను ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు, కేవలం డిగ్రీస్ వరకు మాత్రమే కాదు, ఈవెన్ టెక్నికల్ కోర్సెస్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉంటే, హౌ చైనా ఈజ్ డూయింగ్, చైనాలో టెక్నికల్ లాంగ్వేజ్ అనేది మ్యాండ్రిన్ లాంగ్వేజ్లోనే నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈవెన్ రాకెట్స్ కానీ ఏవి లాంచ్ చేసినా కూడా మొత్తం వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు రాసుకుంటారు. క్లియర్? మనం మాత్రం రీజనల్ లాంగ్వేజ్లో నేర్చుకోలేక, ఇంగ్లీష్ అర్థం కాక చాలామంది కెపాసిటీ స్కిల్స్ ఉన్నా కూడా దే ఆర్ అనేబుల్ టు పుట్ దేర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం చూస్తామన్నమాట. సో ఈవెన్ టెక్నికల్ స్కిల్స్ కూడా దీంట్లో ఉంటే చాలా మంచిది. అందుకనే అతను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి, ఇండియాలో టెక్నికల్ స్కిల్స్ అంటే బీటెక్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, అవన్నీ కూడా ఏఐసిటిఈ కంట్రోల్లో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఏఐసిటిఈ? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఐ రిపీట్, చూడండి జాగ్రత్తగా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చూస్తాం. ఏఐసిటిఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తుంది. మేము ఏఐసిటిఈతో కూడా మాట్లాడాము. వాళ్ళు రీసెంట్గానే 10 కాలేజెస్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కింద టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా రీజనల్ లాంగ్వేజ్లో ప్రింట్ అయి తీసుకొచ్చారు. సో అంటే ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి కూడా తనకి రీజనల్ లాంగ్వేజ్ రావడంతో టెక్నికల్ స్కిల్స్ అనేవి తన రీజనల్ లాంగ్వేజ్లోనే నేర్చుకొని తర్వాత జాబ్ రావడానికి కావాలంటే ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. ముందుగానే అతనికి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఎక్కించేయాలి అనుకొని ఇంగ్లీష్లో ప్రెస్ చేస్తే అతని క్రియేటివ్ కెపాసిటీస్ ఇన్ ద టెక్నికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఈ టైంలో మనం డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అనేది చదవాలి అన్నమాట. క్లియర్? ఇతను క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారమ్మా, బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇతను ఏం చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు.
మీకు ఆ ఏరియా తెలీదు. ఓకే, ఇది ఒక కండిషన్ గుర్తుంచుకోండి. మీరు ఒక ఏరియాకి వెళ్ళాలి, మీకు అది కొత్త ప్లేస్, మీకు తెలియదు. మీ దగ్గర వెహికల్ లేదు. ఓకే, వెహికల్ లేదు కదా అని నేను సైకిల్ ఇచ్చాను, బట్ మీకు సైక్లింగ్ కూడా రాదు. ఓకేనా? సో సైకిల్ ఇచ్చాను, సైక్లింగ్ కూడా రాదు. ఇప్పుడు మీరు అక్కడికి చేరుకోవాలంటే సైక్లింగ్ నేర్చుకొని జాగ్రత్తగా సైక్లింగ్ చేయడం చూసుకుంటారా, ఆర్ అడ్రస్ ఎత్తుక్కొని అటు తిరగాల ఇటు తిరగాల ఇవి చూసుకుంటారా? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటి అంటే టెక్నికల్ స్కిల్స్ అనేవి ఈ సైక్లింగ్ లాంటిదన్నమాట. మీకు సైక్లింగ్ రీజనల్ లాంగ్వేజ్లో నేర్పించేసామంటే డెస్టినేషన్ అనేది జాబ్, అది ఇంగ్లీష్ అన్నమాట. అది ఎవరినైనా అడుగుతూ కూడా మనం జాగ్రత్తగా డెస్టినేషన్కి రీచ్ అయ్యేటట్టు ఇంగ్లీష్లో తర్వాత కొద్ది కొద్దిగా నేర్చుకొని కొంతమంది హెల్ప్తో డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ స్కిల్స్ లాంటి క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ లాంటివి సైక్లింగ్ రావాలి అని ఇతని ఉద్దేశం అనమాట. చూసారు కదమ్మా ఎంత బ్యూటిఫుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో. ఇలాంటివి మనం కూడా మన ఎస్ఐ ఆన్సర్స్లో పెట్టడానికి బాగుంటుందన్నమాట. క్లియర్? అంతే. ఇతను ఏమంటున్నారంటే నేను ఇంగ్లీష్ని ఏమాత్రం తక్కువ చేయడం లేదు, బట్ కేవలం ఇంగ్లీష్ మాత్రమే వద్దు అని అంటున్నాను. కమ్యూనికేషన్కి ఈ రోజుకి కూడా గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఇంగ్లీష్లో ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళే గ్రో అవుతున్నారు తప్ప రీజనల్ లాంగ్వేజ్లో పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు గ్రో అవ్వడం లేదు. క్లియర్? అందుకని ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి, దాన్ని తర్వాత నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోండి అని ఇతను చెప్తున్నారనమాట. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు, మా తరపున అంటే యూజీసీ తరపున నెక్స్ట్ 1 ఇయర్లో 1500 రిలేటెడ్ బుక్స్ అనేవి డిఫరెంట్ డిసిప్లైన్స్లో వస్తాయి. డిఫరెంట్ డిసిప్లైన్స్ అంటే దట్ కుడ్ బి టెక్నికల్, మెడికల్, లా, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిసిప్లైన్స్లో 1500 బుక్స్ దాకా రీజనల్ లాంగ్వేజ్లో ప్రింట్ చేసుకొని తీసుకొస్తాము. సో దాంతో ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. క్లియర్? సో చూసారు కదమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి వాల్యూ ఎడిషన్గా ఐ యాడ్ ఫ్యూ థింగ్స్. ఏంటి? మనకి కాన్స్టిట్యూషన్లో ఎంతవరకు మెన్షన్ చేసి ఉన్నాయి. క్లియర్? సో కాన్స్టిట్యూషన్లో ఎంతవరకు మెన్షన్ చేసి ఉన్నాయమ్మా? ఆర్టికల్ 350A ప్రకారం. క్లియర్? ఆర్టికల్ 350A ప్రకారం డైరెక్టివ్స్ అనేవి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫెసిలిటేషన్. క్లియర్? ఇట్ ప్రొవైడ్స్ ఫెసిలిటేషన్ ఫర్ ది స్టేట్స్. దేనికి? టు ఇష్యూ మెయిన్ ద థింగ్స్ లైక్ మదర్ టంగ్. మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ నేర్చుకునే స్కోప్ అనేది. క్లియర్? సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఫర్ మైనారిటీస్. క్లియర్? లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ టంగ్లో నేర్చుకునే కెపాసిటీ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి అని ఆర్టికల్ 350Aలో ఉందన్నమాట. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ 350A చూస్తాం అండ్ ఆర్టికల్ 350B కూడా. క్లియర్? ఆర్టికల్ 350A, ఆర్టికల్ 350Bలో ఏం చూస్తాం? స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క ప్రాబ్లమ్స్ చూడడానికి కాన్స్టిట్యూషన్ ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసింది అండర్ ఆర్టికల్ 350B. క్లియర్? సో అందుకనే లాంగ్వేజ్లో ఇవన్నీ కూడా చూస్తాం. మీరు ఆన్సర్ రాసినప్పుడు ఇవి కూడా రాయచ్చమ్మా. సార్ యూజీసీ చైర్మన్ అని రాయచ్చా? అఫ్ కోర్స్, డెఫినెట్లీ ఒక పెద్ద పొజిషన్ కాబట్టి అది మీరు రాయగలరు. యూజీసీ చైర్మన్ గారు ఉద్దేశం ప్రకారం ఇది ఇంపార్టెన్స్ అని రాయొచ్చు. అండ్ మీరు ఎప్పుడూ కూడా ఆర్టికల్స్ చూస్తారు. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఇంపార్టెన్స్ అనేది పెంచుతూ ఇస్తూ ఉంటారనమాట. క్లియర్? ఎప్పుడు అతను రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోండి, బట్ మదర్ టంగ్ అమ్మ భాషని మర్చిపోవద్దు అని. క్లియర్? ఎస్, అర్థమైంది కదమ్మా. ఆర్టికల్ నీట్గా ఎగ్జాంపుల్స్తో గుర్తుంచుకోండి. అండ్ ఎప్పుడైతే ఇంపార్టెంటో అప్పుడు వీటి నాలెడ్జ్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్,
యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్? ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సి మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్? మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్? సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది కేవలం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే చూడండి, US క్యారీస్ అవుట్ 8 strikes ఇన్ ఈస్టర్న్ సిరియా. క్లియర్? సో సిరియాలో క్లియర్, ఇరాక్ అండ్ సిరియా. క్లియర్? మనం ఐఎస్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ చూస్తాము. క్లియర్? ఐఎస్ మిలిటెంట్ ఆర్గనైజేషన్లో మనం దీని ఇంపార్టెన్స్ అనేది చూస్తామన్నమాట. ఈ ఐఎస్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. క్లియర్? సో సిరియాలో ఎక్కువ శాతం టెర్రరిస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? అయితే ఎస్టర్డే US 8 strikes అనేవి చేసింది. 8 strikes అంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని పంపించి ఈ రీజియన్స్లో అటాక్స్ చేయించింది. అయితే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు నో వన్ రీజియన్ నేమ్, దట్ ఈజ్ డైర్ ఎజ్ జార్. ఈ రీజియన్ ఎక్కడ ఉంది? సిరియాలో ఉంది. ఇరాక్కి సిరియాకి బోర్డర్లో ఉంది. అండ్ ఈ ఏరియాలో చాలా వరకు ఏమున్నాయంట? ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. క్లియర్? సో ఈ ఏరియాని ఎవరు రక్షిస్తున్నారు? సిరియన్ గవర్నమెంట్ అండ్ ఆ తర్వాత ఇరాన్కి సంబంధించిన IRCG. క్లియర్? సో ఇరానియన్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ అని అంటారు. క్లియర్? గాడ్ కార్ప్స్ అయినా అంటారు. IRCG మీకు అవసరం లేదు, బట్ జనరల్గా మనం చూస్తామంతే. ఈ రెండు అఫీషియల్స్ కలిపి మిలిటరీ ఆర్గనైజేషన్స్ ఈ ఏరియాని కాపాడుతున్నారు. బట్ US మాత్రం 8 strikes చేసింది. ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్తో మేము 8 strikes చేశాము అని చెప్తున్నారు. బట్ అక్కడ ఇరాక్ సిరియాలో ఎప్పటి నుంచో మనకి US 8 strikes అనేవి చేస్తుంది. బట్ మనకి ప్రిలిమ్స్ వరకు ఏది ఇంపార్టెంట్ అండ్ ఎందుకు నేను ఈ ఆర్టికల్ తీసుకున్నానంటే, రిమెంబర్ దిస్, డైర్ ఎజ్ జోర్. ఎప్పుడూ కూడా యూపీఎస్సి రీసెంట్గా క్వశ్చన్స్ ఏమిస్తున్నారంటే, ఒక ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాలో అంటే ఇటువంటి అన్స్టేబుల్ రీజియన్స్ యొక్క ఏరియాస్ ఎప్పుడైనా ఆర్టికల్స్లో వస్తున్నాయంటే వాటి నేమ్స్ ఇచ్చి అవి ఏ స్టేట్లో ఉన్నాయో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, డైర్ ఎజ్ జోర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఇరాక్, సిరియా, ఇరాన్, కజకిస్తాన్. అలా ఏదైనా 4 names ఇచ్చారనుకోండి, మనకు తెలిస్తే పర్వాలేదు, లేదంటే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. క్లియర్? సో ఇరాక్ ఈ రీజియన్ ఆఫ్ సిరియాని US టార్గెట్ చేసి 8 strikes చేసింది అని చూస్తాం. క్లియర్? అంతే, ఇంకా అంతకన్నా ఈ ఆర్టికల్లో మనం చూడడానికి ఏమీ లేదు. ఈ ఆర్టికల్ చూడమా, ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సరే, ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే దీని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో మనం చూస్తాం. ఒకసారి చూడండి. ఇండియా సెడ్ టు ప్లాన్ SOPs ఫర్ రూపీ యూజ్ ఇన్ రష్యా ట్రేడ్.
అయితే ఈ ఆర్టికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. మెయిన్ ద ఎంఫసిస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ GS3 ఎకానమీ, అండ్ ఆ తర్వాత GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా. అయితే ముందు టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ని నీట్గా ఏం చెప్తున్నారో చూడమా. ఇండియా ఏమంటుందంట, సాప్స్ ఇస్తాను అంట. సార్ సాప్ అంటే మీనింగ్ ఏంటి? సాప్ అంటే కొంత అడ్వాంటేజ్, కొంత బెనిఫిట్ మనీ రూపంలో కానీ ఏ విధంగా అయినా అడ్వాంటేజ్ ఇస్తే దాన్ని సాప్ అని అంటాము. క్లియర్? సో అర్థమవుతుందా? లెట్స్ టేక్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర ఆప్షన్ యాపిల్ కొనచ్చు అనుకుంటున్నారు, శాంసంగ్ కొనాలనుకుంటున్నారు, OnePlus మొబైల్ కొనాలనుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురిని కొనాలనుకుంటున్నారు, ఏదో ఒక ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. అయితే యాపిల్ వాడు ఏం చేశాడు, స్టూడెంట్ ఆఫర్ కింద 22 years బిలో ఆర్ యూనివర్సిటీ లెవెల్ ఎవరైనా కూడా ఎక్కడైనా ఎడ్యుకేటింగ్ చేస్తున్నట్టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఐడీస్ ప్రొవైడ్ చేస్తే నేను ఎక్స్ట్రా 10% తగ్గిస్తాను అని చెప్పింది అనుకోండి. ఇలా స్టూడెంట్ ఐడి కింద 10% తగ్గిస్తాను ఎలా అంటే దాన్ని ఎక్స్ట్రా సాప్ ఆర్ బెనిఫిట్ అని అంటాము. క్లియర్? దీన్ని సాప్ అని అంటాం. శాంసంగ్ వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు చూడండి, ఇలా 10%తో నీకు మొబైల్ మీద ఒక 1000 రూపీస్ వరకే డిస్కౌంట్ ఇచ్చాడు. శాంసంగ్ వాడు ఏం చేశాడు, అలా అయితే నేను 10,000 రూపీస్ వర్త్ అయిన శాంసంగ్ వాచ్ని 1000కే ఇస్తాను అని చెప్తుంది. అండ్ OnePlus ఏమంటుంది, మొబైల్ మీద నేను స్క్రీన్ డ్యామేజ్ అయితే 5 years వరకు బెనిఫిట్ ఇస్తాను. క్లియర్? అలా ఈ విధంగా ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ ఇస్తారు. సో ఆ అడ్వాంటేజ్, ఆ స్కోప్ ఇవ్వడాన్ని సాప్ అని అంటాము. క్లియర్? ఐ థింక్ మీకు ఇది అర్థమైంది. దీనికి ఇండియా రష్యా ట్రేడ్ అనేది ఇప్పుడు బాగా పెరుగుతుంది. క్లియర్? సో ఇంతవరకు మనకి ఇండియా రష్యా ట్రేడ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఓవరాల్గా ట్రేడ్ మొత్తం కూడా $10 బిలియన్ కన్నా తక్కువ ఉండేదమ్మా. క్లియర్? $10 బిలియన్ కన్నా తక్కువ ఉంది. అంటే యూఎస్తో కంపేర్ చేస్తే 10% ఆఫ్ ట్రేడ్ మాత్రమే రష్యాతో మనం చేయడం జరుగుతుంది. క్లియర్? అయితే ఈ 10 బిలియన్లో కూడా మనం 8 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 2 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒక్కసారి చూడమ్మా, ఎప్పుడైనా ట్రేడ్ వాల్యూ అని ఎక్కడైనా ఇస్తే దట్ ఇన్క్లూడ్స్ బోత్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్. 8 బిలియన్ దాకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 2 బిలియన్ దాకా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సార్ అంత ఇంపోర్ట్స్, ఎస్, ఆయిల్ కాస్త అండ్ ఆ తర్వాత ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ తెచ్చుకుంటున్నాం కదా. రష్యాతో డిఫెన్స్ ట్రేడ్స్ అనేవి మనకి ఎక్కువ, ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి కొంతవరకే రష్యాతో ఉన్నాయన్నమాట. క్లియర్? మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెసిబిలిటీ లేకపోవడంతో ఎక్కువ శాతం ట్రేడ్ అనేది మనం చెయ్యలేకపోతున్నాము. అయితే దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసిన తర్వాత వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ వేయడం స్టార్ట్ చేశారు. క్లియర్? వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ వేయడం స్టార్ట్ చేశారు. శాంక్షన్స్ వేసిన తరువాత రష్యా ఏం చేస్తుంది, ఆయిల్ అనేది హ్యూజ్ డిస్కౌంట్లో ఇస్తుంది. అంటే ఇంటర్నేషనల్లో $60 ఒక బ్యారెల్. క్లియర్? ఒక డ్రమ్ముతో ఆయిల్ అనేది $60 ఉన్నదంటే రష్యా దాన్ని $45కి ఇస్తుందన్నమాట. క్లియర్? 45కి ఇస్తుంది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కన్నా 20% డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడు ఆయిల్స్ అనేవి చేంజ్ అవ్వవు కదమ్మా, బట్ దీన్ని హ్యూజ్ డిస్కౌంట్ అని తీసుకుంటాం మనం. హ్యూజ్ డిస్కౌంట్లో బోత్ ఇండియా అండ్ చైనా కూడా రష్యా నుంచి ఆయిల్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. క్లియర్? ఎందుకు? మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఓవరాల్గా ఆయిల్ బిల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయిల్, పెట్రోలియం రిసోర్సెసే. కాబట్టి ఆ బిల్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో రష్యా డిస్కౌంట్లో ఇచ్చిన ఆయిల్ అనేది మనం కొంటున్నాం. అవునా? సో అయితే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్కి ఇండియా చెప్తుందన్నమాట, ఏంటని, రష్యాతో ట్రేడ్ ఎక్కువ పెంచుకోండి. రష్యాతో ట్రేడ్ ఎక్కువ పెంచుకుంటే మనకి ఏ విధంగా అడ్వాంటేజ్, రష్యన్ శాంక్షన్స్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి రష్యాతో ట్రేడ్ అనేది మనం డాలర్స్లో చేయడం లేదు. దేంతో చేస్తున్నామమ్మా, రూపీ స్వాప్.
రూపీ స్వాప్ అగ్రిమెంట్ అని అంటాం. అంటే రష్యన్ రూబెల్ అండ్ ఇండియన్ రూపీస్లో చేస్తాం. అంటే రష్యా వాళ్ళు మనకి పే చేసినప్పుడు రూబెల్లో పే చేస్తారు, ఇండియా రష్యాకి పే చేసినప్పుడు రూపీలో పే చేస్తుంది. క్లియర్? సో ఎప్పుడైతే డాలర్లోకి వెళ్ళాలి అంటే రూబెల్స్ ఇచ్చి డాలర్స్ కొనాలి, రూపీస్ ఇచ్చి డాలర్స్ కొనాలి, డాలర్స్ ఎక్స్చేంజ్ చేయాలి. బట్ ఆ విధంగా నువ్వు డాలర్స్ తీసుకుంటే డాలర్స్కి మనం కొంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ పే చేయాలి. అవునా? ఆ కమిషన్ ఛార్జెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అలా ఉండద్దు అని చెప్పి ఎవరి కరెన్సీలో వాళ్ళు మనం ట్రేడ్ చేసుకుంటున్నాము. క్లియర్? సో దాని వలన ఇండియన్ రూపీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ ఛార్జెస్ అనేవి తగ్గుతున్నాయి. అవునా? ఎస్. సో ట్రేడ్ కూడా స్పీడ్గా సెటిల్ అవుతుంది. ఏ విధంగా చూడండి, రూపీ ఇచ్చి డాలర్ తీసుకొని వాళ్ళకి డాలర్ ఇచ్చి వాళ్ళ డాలర్ని మళ్ళీ రూబెల్లో కన్వర్ట్ చేసి రూబెల్ నుంచి ఆ కంపెనీస్కి ఇచ్చి సెటిల్ అయ్యే కన్నా ఈజీగా రూబెల్ అంటే స్పీడ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇవి ట్రేడ్ని ఎంకరేజ్ చేస్తాయి. అండ్ ఆ తర్వాత రూపీ అనేది గ్లోబలైజేషన్ అవుతుంది. రూపీ గ్లోబలైజేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఎక్కువ కంట్రీస్ రూపీని వాడుతున్నాయంటే ఎక్కువ కంట్రీస్ ఇండియా మీద డిపెండ్ అవుతున్నాయి. అవుతున్నాయంటే ఇండియా తన సూపర్ పవర్ అవ్వాలి అన్న అంబిషన్లో ఒక అడుగు ముందుకేసినట్టే. క్లియర్? సో అందుకనే రూపీ గ్లోబలైజేషన్ ఇప్పుడు ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది గోల్స్ ఆఫ్ ఇండియా. రూపీ ఏ విధంగా డాలర్ ఇంటర్నేషనల్ వైడ్ చెల్లుతుందో అండ్ అదేవిధంగా చైనా కూడా ఈ BRI ప్రాజెక్ట్ లైక్ సిల్క్ రోడ్ కానీ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చిందమ్మా? చైనీస్ కరెన్సీని గ్లోబలైజేషన్ చేయడానికి, అంటే గ్లోబల్ లెవెల్లో యాక్సెప్టెన్స్ అనేది పెంచడానికి. ప్రతి ఒక్కరికి కూడా డాలర్ కావాలమ్మా. ఇంటర్నేషనల్ లెవెల్లో సెటిల్మెంట్ హయ్యెస్ట్ 75%, 80% సెటిల్మెంట్స్ అన్నీ కూడా డాలర్లో జరుగుతాయి. అంటే దీనికి అంత గ్లోబలైజేషన్ జరిగింది డాలర్కి. క్లియర్? దాన్ని అందుకనే డాలర్ గ్లోబలైజేషన్నే డాలరైజేషన్ అని అంటాము. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డాలర్స్ ఫర్ ఎవ్రీ నేషన్ని డాలరైజేషన్ అని అంటాము. క్లియర్? అయితే ఇక్కడ ఇండియా రూపీ కూడా గ్లోబలైజ్ అయితే డాలర్కి ఏ విధంగా వాల్యూ ఉందో ఇండియన్ వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ ఇండియన్ వాల్యూ కూడా డొమెస్టిక్ లెవెల్లో స్టేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. క్లియర్? ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ వలన మన గ్లోబల్ లెవెల్లో మన వాల్యూ స్ట్రాటజికల్గా పెరుగుతుంది అని రాస్తాం. అర్థమైందమ్మా? ఇది ఎందుకు ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని ఇప్పుడు ఇండియా గోల్లా పెట్టుకుంటుంది. ఇండియా విషెస్ టు బికమ్ ది సూపర్ పవర్ అవ్వాలి అంటే ఇటువంటి ఉండాలి. క్లియర్? ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలియాలని ఆర్టికల్ పిక్ చేసుకోవడం జరిగింది అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు కూడా ఆన్సర్స్ అవి రాస్తున్నప్పుడు ఈ టర్మ్స్ అవి యూజ్ చేసి ఆన్సర్లో ఒక ½ మార్క్ అలా మిగిలిన స్టూడెంట్స్ కన్నా అడ్వాంటేజ్లో మీరు ఉండాలి. క్లియర్? ఎస్. సో ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. కరెంట్ అఫైర్స్ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్. ఇండియాస్ చైర్మన్షిప్ for G20 is a great opportunity to show India's capabilities to solve the global problems. కామెంట్ అని ఇస్తున్నాను. సో మీరు ఆర్టికల్ ఇందాక ఎడిటోరియల్లోంది చూశారు, అవునా? సో దాన్ని జాగ్రత్తగా రిమెంబరెన్స్ చేసుకొని అంతా కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆన్సర్స్ రాయండమ్మా. ఆన్సర్ రైటింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టండి. ఫైన్. యాజ్ ఆఫ్ నౌ దీన్ని జాగ్రత్తగా పెట్టండి. నీట్గా ఇంట్రడక్షన్ రాయండి అండ్ ఆ తర్వాత బాడీ రాస్తారు అండ్ లాస్ట్లో బ్యూటిఫుల్ కన్క్లూషన్ రాస్తారు. ఇంట్రడక్షన్ కింద G20 గురించి రాస్తారు, బాడీలో సిగ్నిఫికెన్స్ ఆఫ్ G20 అండ్ ఇండియాస్ చైర్మన్షిప్, ఇంపార్టెంట్ రోల్స్ ఫర్ ఇండియా అన్ని రాస్తాం. కన్క్లూషన్లో ఇండియా గ్లోబల్ లెవెల్లో ఎటువంటి సొల్యూషన్ చూపించగలది అదంతా కూడా చెప్తామన్నమాట. క్లియర్? సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ చూడము. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వర్డ్ జ్యుడిషియల్ రివ్యూ అని ఇవ్వడం జరిగింది. ఏంటి? ఈరోజు కేసులో చూసాం 2013లో వచ్చిన జడ్జిమెంట్ని పోల్ ప్రామిసెస్ మీద
సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ చేస్తుంది అని చూసాం, అవునా? సో అందుకనే ఇది జుడిషియల్ రివ్యూ కింద వస్తుంది కాబట్టి దీన్ని ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లా చూడమా. వర్డ్ జుడిషియల్ రివ్యూ అనేది క్లియర్గా కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేసి ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్, ఓన్లీ సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ దేర్ జడ్జ్మెంట్స్. ఇండియాలో సుప్రీంకోర్టుకు మాత్రమే ఆ పవర్స్ ఇవ్వడం జరిగింది అని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనమాట. క్లియర్. సో 2 స్టేట్మెంట్స్ చూసారు కదా. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ అండ్ నన్. క్లియర్. సో ఈ ఆప్షన్స్ అన్నీ జాగ్రత్తగా చూశారు కదమ్మా. ఇప్పుడు మీరు ఆర్టికల్ చూశారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఆన్సర్ అని పెట్టి నీట్గా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ వన్ థింగ్, మీరు మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. అండ్ ఆ తర్వాత ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ ఆన్ పోల్ ప్రామిసెస్. క్లియర్. పోల్ ప్రామిసెస్ని కరప్ట్ ప్రాక్టీస్ కింద తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, రెండు కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఆన్సర్ కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. క్లియర్. వేర్ ఐ షల్ బి రివ్యూయింగ్. అండ్ మీకు తెలుసు రేపు ఫస్ట్ ఈ ఆన్సర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకేనా? ఎస్. చూమలా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్. సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్. 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమా, 7893899553. క్లియర్. సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.